నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైకుంఠపురం ఆలయానికి పోటెత్తిన భక్తులు. గోవింద నామస్మరణతో మారుమోగిన ఆలయ పరిసరాలు. ఉత్తర ద్వారంతో శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న వేలాది మంది భక్తులు. ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణలో తెనాలి మున్సిపాలిటీ చర్యలు సంతృప్తికరం. మున్సిపల్ కమిషనర్తో కలిసి మురుగునీటి శుద్ధి ప్లాంట్, డంపింగ్ యార్డును పరిశీలించిన సబ్ కలెక్టర్ సంజన సింహ. పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా శ్మశానాలు కూడా విస్తరించాలి. ప్రధానమంత్రి మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్తో అభివృద్ధి కార్యక్రమాలు. మల్లెపాడులో శ్మశానాలకు ప్రహారీ కూడా నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఐఆర్ఎస్ అధికారి పులిపాక ఆనంద్ కుమార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పట్టణ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ సమక్షంలో పట్టణ అధ్యక్షుడిగా నిట్టా బాలు ప్రమాణం చేయించిన జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినోద్. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారు ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుని పరవశులయ్యారు. చిన్న తిరుపతిగా పేరొందిన తెనాలిలోని వైకుంఠపురంలో గల శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిట్లాడింది. ఆలయంలోని క్యూ లైన్లు మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అర్ధరాత్రి నుండే భక్తులు క్యూ లైన్లో వేచి ఉండి తెల్లవారుజాము 4:30 నుండి ఉత్తర ద్వారంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్నారు. గోవింద గోవింద అంటూ భక్తులు క్యూ లైన్లో నుండి స్వామివారిని కనులారా చూసుకుని మనసారా స్మరించుకున్నారు. ఆలయంలో ఉచిత దర్శనంతో పాటు డోనర్లకు 150, 300 దర్శనాల క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అన్ని క్యూలైన్లోనూ భక్తులు బారులు తీరారు. స్వామి దర్శనానికి గంటల సమయం పట్టినప్పటికీ ఓపికగా వేచి ఉండి స్వామివారు ఉత్తర ద్వార దర్శనం, అంతరాలయ దర్శనాలు చేసుకున్నారు. దేవస్థాన సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వి అనుపమ, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అర్చకులు రత్నాకరం సత్యనారాయణ, గౌతమ, అలహరి రవికుమార్లు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని శోభయమానంగా అలంకరించారు. భక్తులకు తాగునీరు, బిస్కెట్లు అందించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. సాయంత్రం స్వామివారు అమ్మవార్లతో సహా పురవీధుల్లో ఊరేగుతూ ప్రజలకు దర్శనమిచ్చారు. తెనాలి పట్టణం వైకుంఠపురంలో వేంచేస్తున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు ఆల్రెడీ 3 గంటలకే క్యూ లైన్లో నిండిపోయి ఉన్నారు. స్వామివారి దర్శనం 2 గంటల వరకు అందుబాటులో ఉంటుంది కాబట్టి భక్తులు ఎటువంటి కంగారు లేకుండా, ఆతృత లేకుండా, నెట్టుకోవడాలు అలాంటివి ఏమీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. భక్తులకి కావాల్సిన త్రాగునీరు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు అలాంటివి కూడా ఏర్పాట్లు చేసి ఉన్నాము. ఇంకా 2 గంటల వరకు ఉంది కాబట్టి క్యూ లైన్లు కూడా అదనంగా పెరిగి ఉన్నాయి. వాటితో పాటు స్వామివారి దర్శనం అనంతరము ఫ్రీ ప్రసాదంలో ప్రసాదం తీసుకొని అనంతరం అన్నదాన ప్రసాద వితరణలో అన్నదానంలో కూడా పాల్గొనవలసిగా కోరుతున్నాను.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల సహకారంతో ఈ మన ముక్కోడి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. ఘన ద్రవ్య వ్యర్థాల నిర్వహణలో తెనాలి మున్సిపాలిటీ తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని సబ్ కలెక్టర్ వి సంజనా సింహ అన్నారు. మున్సిపల్ కమిషనర్తో కలిసి పట్టణంలోని పలు యూనిట్లను సందర్శించారు. తెనాలి సబ్ కలెక్టర్ వి సంజనా సింహ మంగళవారం పట్టణం పూలే కాలనీ దగ్గరలోని మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని బుర్రిపాలెం రోడ్లోని మున్సిపల్ డంపింగ్ యార్డ్ను సందర్శించారు. అక్కడ వ్యర్థాల నిర్వహణను స్వయంగా పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడుతో కలిసి పర్యటించిన సబ్ కలెక్టర్ అక్కడ జరుగుతున్న ఘన ద్రవ్య వ్యర్థాల నిర్వహణను వివరాలు తెలుసుకున్నారు. పట్టణ అవసరాల ప్రకారం 20 MLD మురుగునీటి శుద్ధి కేంద్రం ఆవశ్యకత ఉందన్నారు. అయినప్పటికీ పూలే కాలనీలో 10 LMD మురుగునీటి శుద్ధి కేంద్రం నడుస్తుండడం మంచి విషయమన్నారు. మురుగునీటి శుద్ధి చేయడం, శుద్ధి చేసిన నీటిని పొలాలకు తరలించడం వల్ల నాణ్యమైన పంటను తీసుకోవచ్చని తెలిపారు. అలాగే మున్సిపల్ డంపింగ్ యార్డులో చెత్తను 60% తొలగించారని తెలిపారు. చెత్తను మట్టిగా మార్చి పల్లపు ప్రదేశాల్లో మేరకు ఉపయోగిస్తున్నారని, కొత్త చెత్తను జిందాలకు తరలిస్తున్నట్టు తెలిపారు. కొబ్బరి బోండాలను రోడ్డు పక్కన పడేయకుండా పీచు తీసే యూనిట్కు తరలించాలని ఆమె సూచించారు. మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు మాట్లాడారు. ఇంట్లో వచ్చే చెత్తను అక్కడే విభజించుకొని తడి చెత్తను ఇంట్లో లేదా టెర్రస్లో మొక్కల్లో వాడుకుంటూ పొడి చెత్తను మాత్రమే మున్సిపాలిటీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. టౌన్లో మనము మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏవేవైతే యాక్టివిటీస్ వేస్ట్ మేనేజ్మెంట్కి చేస్తున్నారో అవి ఒకసారి కంబైన్డ్గా చూద్దాము అని కమిషనర్ గారు చాలాసార్లు అడిగున్నారు. అయితే రెవెన్యూ విషయాల్లో పడి ఇవెప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయం కాబట్టి ఈరోజు టైం తీసుకుని మరీ పొద్దున్నుంచి మేము రౌండ్స్లో ఉన్నాము. అయితే ఫస్ట్ మనకి పూలే కాలనీ దగ్గర ఇంటిగ్రేటెడ్ STP ఏదైతే ఇనాగరేట్ చేశారో లాస్ట్ మంత్ అదాన్ని వెళ్ళి చూడడం జరిగింది. సో మనకి దాని కెపాసిటీ వచ్చేసి 10 MLD. సో మన జనరేషన్ వచ్చేసి అరౌండ్ 17 or 20 ఉంది. సో కానీ అది చాలా పెద్ద ఎసెట్ అసలు టోటల్ తెనాలికే. దాని ఫంక్షనింగ్, ఎస్పెషలీ దాంట్లో ఉన్న స్కాడా సిస్టమ్, తర్వాత ఏరేషన్ ఎట్లా అవుతుంది, మొత్తం కూడా ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అదంతా కూడా చూపించడం జరిగింది. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మన టౌన్లో ఉంటే కనుక మన లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చాలా బాగా అయ్యి తర్వాత ఉన్న సీవేజ్ ఇంకా సెప్టేజ్ అంతా కూడా మనం క్లియర్ చేసుకుంటూ తర్వాత పంట పొలాలకు వెళ్ళే నీళ్ళన్నీ కూడా ప్యూరిఫై అయిన వాటర్ వెళ్ళడం వల్ల మనందరికీ కూడా డర్ట్ అనేది వేస్టేజ్ తగ్గుతుంది. అలానే మన ఏవైతే కల్టివేషన్ చేస్తున్నామో ఈ వాటర్తో అది కూడా మంచి వాటర్ కాబట్టి వచ్చే క్రాప్స్ కూడా హెల్దీగా ఉంటాయి. అలానే ఇక్కడికి మనము లెగసీ వేస్ట్ మన డంప్ యార్డ్లో ఏదైతే ఉందో ప్రీవియస్గా కూడా ఒకసారి వచ్చున్నాను. అప్పుడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కింద దీన్ని ఎట్లా లెగసీ డంప్ యార్డ్స్ ఉన్నవి అన్నీ కూడా క్లియర్ చేయాలి అని వాళ్ళు కొత్త కాన్సెప్ట్తో వచ్చారు. దాని ప్రకారమే ఆల్మోస్ట్ 60% అయింది. చూస్తేనే మనకు తెలుస్తుంది. అరౌండ్ 60% ఆఫ్ ల్యాండ్ని కూడా వాళ్ళు ఇక్కడ రిక్లెయిమ్ చేశారు అని చెప్తున్నారు. దాంతోపాటు మనకి ఇక్కడ వర్మీ కాంపోస్ట్ యూనిట్ ఉంది అండ్ దానికి ముందర కూడా ఒక విండ్రో సిస్టంలో కూడా వీళ్ళు వెట్ వేస్ట్ని ప్రాసెస్ చేస్తున్నారు అండ్ బయోగ్యాస్ యూనిట్ ఒకటి ఉంది. అలానే మనకి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు టోటల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్తో కలిసి లెగసీ వేస్ట్ని ఎట్లా డీల్ చేస్తున్నారు, సో దీనికి ఎలా టెండరింగ్ చేశారు, తర్వాత క్లియర్ కూడా ఎలా చేస్తున్నారు, దీంట్లో ఉన్న డిఫరెంట్ మెటీరియల్స్ని కొంచెం జిందాల్కి పంపించడము, ఇనర్ట్ మెటీరియల్ని ఫిల్లింగ్కి యూస్ చేయడము, అట్లా వీళ్ళు ఎలా చేశారని ఎక్స్ప్లెయిన్ చేశారు. అలానే తెనాలిలో మనం చూస్తే కూడా బురిపాలెం రోడ్లో లేకపోతే దుగ్గిరాల తెనాలి రోడ్లో కూడా అటు ఇటు మనకి కొబ్బరి బొండాలు ఎక్కువ పడేసి కనిపిస్తాయి. లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కొబ్బరి బొండాలు డ్రైడ్ కోకోనట్ని ప్రాసెస్ చేసే యూనిట్ లేదు, ఇప్పుడు అది రిపేర్ చేయించారు. సో దాని నుంచి వచ్చే మనకి చిన్న ఫైబర్ మెటీరియల్ కూడా రైతులకి ఇంకా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఎరువుతో అమ్ముతున్నారు. అలా కాకుండా ఇంకొంచెం బెటర్గా చేస్తే ఈ పిల్లో మేకింగ్ ఆర్ మ్యాట్రిస్ మేకింగ్ కూడా అమ్మచ్చు అన్న ప్లాన్లో ఉన్నారు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఆపర్చునిటీ అనమాట. మనం ఎక్కువ వేస్ట్ చూస్తూ ఉంటాము, వీటి వల్ల రాత్రిపూట 2 వీలర్స్ కూడా యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కొబ్బరి బొండాలు రోడ్ మీద పడేయడం వల్ల అని కూడా చెప్పారు. సో ఓవరాల్ పాపులేషన్ పెరిగినప్పుడు సిటీస్ పెరుగుతాయి, వేస్ట్ కూడా పెరుగుతుంది అండ్ దానివల్ల మనకున్న సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాలి. కాబట్టి వేస్ట్ సెగ్రిగేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్లో తెనాల్లో ఇప్పుడు ఒక విధంగా చాలా స్ట్రీమ్లైన్ చేశారని మనకు కనిపిస్తోంది. సో మొత్తం ఇక్కడ టీఎంసీ స్టాఫ్కి అండ్ ఆల్సో ఎస్పెషలీ మనకి ఇలాంటి గైడెన్స్ ఇచ్చిన మినిస్టర్ గారికి కూడా వీ విల్ హ్యావ్ టు థ్యాంక్ దెమ్. తెనాలి సబ్ కలెక్టర్ మేడం గారు మేము కలిసి అర్బన్లో అవుతున్నటువంటి ఈ సాలిడ్ వేస్ట్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎట్లా అవుతుందనే దానిపైన మేము అబ్జర్వ్ చేసాం.
తెనాలి మున్సిపల్ కమిషనర్గా ఛార్జ్ తీసుకొని 3 months అయింది. ఇందులో మేము లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ఎట్లాగా మానిటర్ చేయాలి, అట్లాగే అలా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో కోకోనట్ మేడం చెప్పినట్లు కోకోనట్ అట్లాంటి ఎట్లా మేనేజ్మెంట్ చేయాలి దానిపైన అదర్ మున్సిపాలిటీస్లో ఏమవుతున్నది బెస్ట్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకుని ఇవి స్టార్ట్ చేసాం. అట్లాగే హోమ్ కంపోస్టింగ్ అనే దాని కాన్సెప్ట్ని కూడా అపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా ఫేజ్డ్ మేనర్లో మేము వెళ్తున్నాం. అందులో 350 అపార్ట్మెంట్స్లో 90 అపార్ట్మెంట్స్ హోమ్ కంపోస్టింగ్ స్టార్ట్ చేసాం. పబ్లిక్ని మీడియా ద్వారా కోరేది ఒకటే, సో మన ఇంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి చెత్త ఏదైతే ఉంటుందో తడి చెత్త కావచ్చు, పొడి చెత్త కావచ్చు, అందులో తడి చెత్తను మాత్రం కంపల్సరీగా మీరే మీ ఇంట్లో దాన్ని మేనేజ్ చేసుకోవడం కోసం హోమ్ కంపోస్టింగ్ అనేది అలాగే చేసుకొని టెర్రస్ గార్డెన్ కానీ మీ ఇంట్లో ఉండేటువంటి మొక్కలకు కానీ ఉపయోగించుకోవాలి. ఇది ప్రజలు సహకరిస్తే తప్ప దీన్ని మనము ముందుకు తీసుకువెళ్ళలేము. కాబట్టి ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఇంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి చెత్తని సాగ్రిగేట్ చేసుకోవాలి, తడి చెత్త పొడి చెత్తగా. పొడి చెత్తను మాత్రమే మున్సిపాలిటీకి ఇవ్వాలి, తడి చెత్తని మీ ఇళ్లలోనే హోమ్ కంపోస్టింగ్ అనేటువంటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం పట్టణ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడిగా నిట్ట వరప్రసాద్ అలియాస్ బాలు ఆయన కార్యవర్గం ప్రమాణం చేశారు. స్థానిక గంగనమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం విద్యార్థి విభాగం ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ సమక్షంలో ఏర్పాటైన సభకు అక్కిదాసు కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు. తెనాలి పట్టణం అధ్యక్షుడిగా నిట్ట బాలాజీ వరప్రసాద్ అలియాస్ బాలు చేత పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వినోద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇతర కార్యవర్గ నాయకులు ప్రమాణం చేశారు. పార్టీ ఆశయాలను విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విద్యార్థి విభాగం కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబని రాధిక రమేష్, మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, కొల్లిపురం మండల పార్టీ అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి, కౌన్సిలర్లు షేక్ దుబాయ్ బాబు, యాతాటి అనిల్, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు ఆళ్ల ఉత్తేజ్ రెడ్డి, కొంగర మంజిర జయప్రద, ఇందిరా ప్రియదర్శిని, తురక శాంతికుమారి, ఏ శాంతి, జకిరా, గుంటూరు గోపి, పల్లె రోహిత్, షామిల్, కుర్రా జశ్వంత్, బండ్లమూడి నాని, ఉన్నవ నాని, పేచింగ్ సుబాని, మండ్రు రాజు, ఉన్నవ అనీష్, బిల్లి గంగాధర్, తాతా సతీష్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా కాంగ్రెస్ తెలియజేసుకుంటున్నాను. మన పార్టీ కోసం తప్పకుండా పదవులు ఎవరైతే తీసుకున్నారో అందరూ మీతో పాటు మేము కూడా తప్పకుండా మన పార్టీని గెలిపించుకోవాలి. రాబోయే రోజుల్లో మంచి మెజారిటీతో మనం గెలుపొందాలని కోరుకుంటున్నాను. మనం గతంలో చేశాము, కానీ ఎందువల్ల అనేది తెలియదు. కానీ ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇబ్బందులు ఎంత పడుతున్నారో. గతంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పథకాలు ఇచ్చారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ రోజున టీడీపీ వాళ్ళే అంటున్నారు జగన్మోహన్ దేవుడమ్మ, ఇలా పథకాలు ఏవైతే అమలు చేశారో అవన్నీ అందించారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక నేను నిట్టా బాలాజీ అనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ తెనాలి పట్టణ విద్యార్థి విభాగము అధ్యక్షుగా పదవికి నా మీద నమ్మకంతో నన్ను నియమించినందుకు తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అప్పచెప్పిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నిబద్ధతతో నిజాయితీతో పనిచేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి అందరూ చైర్పర్సన్ మన రాధికావజన్ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు మేమంతా కష్టపడేది మన శివన్న గెలుపు కోసం, శివన్న గెలవాలి అనే ఒక ఉద్దేశం కోసం. ఖచ్చితంగా నెరవేరుస్తామన్నా, మళ్ళీ మిమ్మల్ని మినిస్టర్గా మేము చూసుకుంటాము, మళ్ళీ మీ దగ్గరికి వస్తాము, మీ వెనకాలే మేము ఉంటాము. ఎవరెన్నన్నా మేము పట్టించుకోం, ఎవరు ఏం మాట్లాడినా మేము పట్టించుకోం. మాకు మీరు ముఖ్యం, పార్టీ ముఖ్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యం, మీ గెలుపే మాకు ముఖ్యం అన్నా. తప్పనిసరిగా ఈ 5 ఏళ్ళు మీకోసం మేము ఉండి నడిచి కష్టమో నష్టమో మీతో పాటు మేము భరిస్తామండి. నిజంగా అన్నకు కూడా నేను పాదాభివందనాలు చేసుకోవాలి. అనునిత్యం ఎప్పుడు ఫోన్ చేసినా 12 చేసినా ఎత్తి సమాధానం చెప్పి కార్యక్రమాన్ని ఆయన అనుక్షణం పర్యవేక్షిస్తూ మరి నా వెనక ఉండి నడిపించినటువంటి మా అన్న అక్కిదాసు కిరణ్ కూడా ఈ పదవి రావడానికి ఆయన కూడా ఒక కారణం. ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళకు కూడా రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాలు చాలా ఉధృతంగా ఉంటాయి, చాలా సృజనాత్మకంగా ఆ విధంగా కూడా మేము చేసే విధంగా నేను ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. కమిటీ కూడా ఇక్కడ కొంతమంది సభ్యులతోనే వాళ్ళు కమిటీ చేశాను. ఇంకా రిమైనింగ్ ఇంకొక రాబోయే రోజుల్లో గట్టి కమిటీ వేయటానికి ఒక 1-2 నెలల్లో గట్టి కమిటీ కూడా వేసి వాళ్ళందరితో డిస్కస్ చేసి ఏ విధమైన కార్యక్రమాలు చేయాలని మన లోకల్ శివన్న ఆధ్వర్యంలో మేము చేసుకుంటా ఉంటాము. ఆయన గెలుపు కోసం కష్టపడతాము. ఈ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత ప్రేమ పెంచుకున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక అంతకన్నా రెట్టింపుగా ఈ రాష్ట్రంలో పేద పిల్లలకు కానీ
ఉన్నత విద్యను కానీ నాణ్యమైన విద్యను కానీ వాళ్ళ కోసం ఎంత తాపత్రపడి కొన్ని వేల కోట్ల రూపాయలని స్కూల్స్ బాగు చేయటమే కాకుండా ఆ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చారు. అంటే స్టూడెంట్స్ విభాగంలో పనిచేసే అర్హత నాకు తెలిసి వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగానికి ఎంతో ఉందనేది నా భావన. ఎందుకంటే పార్టీ పవర్లో లేనప్పుడు, పవర్లో ఉన్నప్పుడు రెండు మనమే చేసింది. అందుకని మీ అందరూ దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మీ కెరీర్ ఇంపార్టెంటే, మీ ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే, ఆర్గనైజేషన్ ఇంపార్టెంటే, పార్టీ సిద్ధాంతాలు ఇంపార్టెంటే, ప్రజల పక్షాన అంటే విద్యార్థుల పక్షాన పోరాడి సాధించడం ఇంపార్టెంట్. ఈ రోజు నుంచి వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగంగా బాలు కానీ బాలు టీం కానీ ఒక గుర్తింపు ఉంటుంది. పార్టీలో ఉండొచ్చు, బయట ఉండొచ్చు. దానివల్ల నువ్వేం పెద్ద ఇది అవ్వవు. నీ పోరాటాల వల్ల, కష్టకాలంలో నువ్వు నిలబడటం వల్ల, మన వల్ల ఇష్యూస్ సాల్వ్ అవటం వల్ల, మన వల్ల కొంతమందికి న్యాయం జరగటం వల్ల మనకు నాయకత్వం వస్తుంది. డెఫినెట్గా బాలు ఈ నాయకత్వాన్ని నిలుపుకొని ఓ మంచి స్థాయికి వెళ్తాడని నా నమ్మకం. ఎందుకంటే రాజకీయాల్లో చాలామంది చూస్తూ ఉంటారు, వీళ్ళేంటి పిల్లలు, వాళ్ళేంటి ఎవడు తెలియదు, ఎలా పదవులు ఇస్తారో అలా పదవులు ఇస్తారు. ఇవన్నీ ఏమి ఉండవు. ఎవడైతే సమర్థుడు అని మనం గ్రహించి ఆ సమర్థత ఉన్నాన్ని తీసుకొచ్చే అవకాశం ఇస్తే వాడు తన సమర్థంతో వాడితో పాటు పార్టీని, నాయకుడిని, అందరూ పెరుగుతారు. ఇదే రాజకీయం. ఎన్నుకున్న వ్యక్తి రాంగ్ గార్డ్ అయితే మన అవసరం లేదు, వాడంతటి కాడే ఫెయిల్ అవుతాడు. మనం ఏం చేయాల్సిన పని లేదు. ఈ సూత్రం బాలుకు కూడా వర్తిస్తుంది, మొహమాటం లేకుండా చదువుతుంది. మీకు ఈరోజు టౌన్ అధ్యక్షుడిగా ఇచ్చినప్పుడు డెఫినెట్గా నువ్వు ఈ డ్యాస్ని బాగా వాడుకో. నీ వెనకమాల వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ మొత్తం ఉంటుంది, వైఎస్ఆర్ యూత్ ఉంటుంది. నువ్వు కూడా భవిష్యత్తులో ఉన్నత పదవులకు వెళ్ళడానికి ఇది ఒక మంచి మార్గం కూడా అయిద్ది అని చెప్పి నిన్ను అభినందిస్తూ, అలాగే మీ టీం అందరూ యంగ్స్టర్స్, వీళ్ళందరూ చిన్నపిల్లలు, అదే మీ అందరూ పార్టీ ద్వారా వచ్చిన పదవిని సద్వినియోగపరిచి మీ కెరియర్ను కూడా దెబ్బతీసుకోమాకండి. ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మీ కెరియర్ని ఎక్కడ దెబ్బతీసుకోకూడదు. రాజకీయాల్లో ఉన్నాం కదా అని మన కెరియర్ని దెబ్బతీసుకోకూడదు. మన కెరియర్ ఇంపార్టెంట్, మన డిసిప్లిన్ ఇంపార్టెంట్, మన పార్టీ ఇంపార్టెంట్, పార్టీ నాయకత్వం ఇంపార్టెంట్, పార్టీ యాక్టివిటీ ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంట్. వాటిని బ్యాలెన్స్ చేసుకొని వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉంటారు. నీ వెనకమాల నేను ఉంటాను, నీ గుర్తు పెట్టుకో, నీ వెనకమాల నేను ఉంటాను, దాంట్లో అనుమానమే లేదు. పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా శ్మశానాలు కూడా విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని తెనాలికి చెందిన ఐఆర్ఎస్ అధికారి, విశాఖపట్నంలోని గుంటూరు జీఎస్టీ ఆడిట్ కమిషనరేట్ ఆంధ్రప్రదేశ్ కమిషనర్ పులపాక ఆనంద్ కుమార్ అన్నారు. మల్లెపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ పథకంలో భాగంగా 11 లక్షల నిధులతో రూరల్ మండల గ్రామం మల్లెపాల్లో మంగళవారం శ్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మాణాన్ని ఆరంభించారు. పట్టణానికి చెందిన ఐఆర్ఎస్ అధికారి, విశాఖపట్నంలోని గుంటూరు జీఎస్టీ ఆడిట్ కమిషనరేట్ ఆంధ్రప్రదేశ్ కమిషనర్ పులపాక ఆనంద్ కుమార్ 10 లక్షల అంచనాతో చేపట్టిన ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్మశానం చుట్టూ 1 లక్ష వ్యయంతో కొబ్బరి మొక్కలు నాటారు. ముందుగా శ్మశానంలోని తన తల్లిదండ్రుల సమాధులకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం అక్కడే ఏర్పాటైన సభలో మాట్లాడారు. గతంలో మల్లెపాడు గ్రామస్తులు తనను కలిసినప్పుడు గ్రామంలో అభివృద్ధి పనుల్ని తన దృష్టికి తీసుకొచ్చినట్లు ఆనంద్ కుమార్ గుర్తు చేశారు. ప్రధానమంత్రి మోదీ స్వచ్ఛ భారత్ నిధులు 10 లక్షలతో శ్మశాన వాటికను ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. పెరుగుతున్న జనాభాకు తగినట్టు బరియల్ గ్రౌండ్స్ కు స్థలం ఉండాలని తన తండ్రి గారు చెప్పేవారని తెలిపారు. ఇక్కడ బరియల్ గ్రౌండ్స్ కి ఎకరం స్థలానికి 10 ఏళ్లు పట్టిందన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ పథకంలో తనలాంటి అధికారులు ముందుకు వచ్చి మంచి కార్యక్రమాలు చేపట్టామన్నారు. పాఠశాలలో టాయిలెట్స్ కట్టించడం వల్ల పాఠశాలలో చేరే ఆడపిల్లలు 20% పెరిగారని తెలిపారు. దీంతో నిధులు కూడా పెంచినట్లు తెలిపారు. స్వచ్ఛ భారత్ ఫండ్స్ మొదటిగా మోదీ 5 లక్షలతో మొదలుపెట్టి ఇప్పుడు 30 లక్షల వరకు ఫండ్ పెంచారని వివరించారు. ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ మల్లెపాడు శ్మశానానికి నూతన రోడ్డు వేయిస్తామని మల్లెపాడు గ్రామస్తులకు వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఇంకొక ఆయన, ముగ్గురు వచ్చినారు. ముగ్గురే వచ్చినారు మల్లెపాడు. ఆ ముగ్గురే ఈ రోజున 3,000 మంది అయినారా? 3,000 మంది అయినారు. భారతదేశం జనాభా ఎలా పెరుగుతుందో మల్లెపాడు గ్రామం జనాభా కూడా అలాగే పెరుగుతుంది. పెరిగిన జనాభా మరికి తగ్గట్టుగా మరి వాళ్ళ సమాధులు కూడా ఉండాలని మా నాన్నగారు, నేను సివిల్ సర్వీస్ కావాలని చాలా తాపత్రయపడిన మా నాన్నగారు నాకు ఇచ్చిన మొట్టమొదటి సలహా ఏంటంటే, బాబు మన బరియల్ గ్రౌండ్ ఉంది, ఈ బరియల్ గ్రౌండ్ని మరి తవ్వితే వెనుకలు వస్తున్నాయి, ఎందుకంటే 3 తరాలుగా ఒకే బరియల్ గ్రౌండ్, అది 6 ఎకరం స్థలంలో ఉంది, దీన్ని మనం ఒక్కొక్క ఎకరము 2 ఎకరాలు మీరు మనం సాధించుకోవాలా, తీసుకురావాలని చెప్పినారు. అదే లక్ష్యంగా నేను బెంగళూరులో వర్క్ చేస్తుండేవాడిని. వచ్చిన ప్రతిసారి మరి అక్కడ మన సోదరుల్ని తీసుకుని కలెక్టర్ గారి దగ్గరికి, నా మొట్టమొదటి నా బ్యాచ్మేట్ తెనాలికి సబ్ కలెక్టర్గా వచ్చింది, ఆమె పేరు శైలజ రామయ్య. ఆ తర్వాత నా బ్యాచ్మేట్ ఇంకొకడు, అంటే తర్వాత ఐఏఎస్ జాయిన్ అయ్యాడు, ముందు మా సర్వీస్లో ఉన్నాడు ఐఆర్ఎస్లో, కాంతిలాల్ దండే గారు. సో వాళ్ళతో నేను ఇది మొదలుపెట్టి మరి జయలక్ష్మి గారు గుంటూరు కలెక్టర్ ఫస్ట్ ఆమెతో మొదలుపెట్టి అక్కడి నుంచి మరి తర్వాత వచ్చినటువంటి జనార్దన్ రెడ్డి గారు, తర్వాత వచ్చినటువంటి ఆయన పేరు ఏం పేరు రాహుల్ బొజ్జా గారు, ఆ తర్వాత వచ్చినటువంటి బొర్రా వెంకటేశం గారు, కలెక్టర్స్ వీళ్ళంతా, ఆ తర్వాత వచ్చినటువంటి కాంతిలాల్ దండే మళ్ళీ జాయింట్ కలెక్టర్కి వెళ్ళాడు అక్కడికి, తర్వాత షఫత్ అలీ గారు, వీళ్ళందరితో అలుపెరగకుండా చేస్తున్న పోరాటంలో 3 ఎకరాల స్థలం ఇస్తామని చెప్పినారు జయలక్ష్మి గారు. ఎక్కడ దేవుడు మాన్యం అంటే తెలీదు. అప్పుడు బాలశౌరి గారు ఎంపీ గారు ఉంటే మరి అటువైపు ఉండేటువంటి మరి బ్రాహ్మణులు ఇది మాకు దేవుడు మాన్యం ఇచ్చారు, దీన్ని సమాధులు చేయకూడదని అడిగినప్పుడు బాలశౌరి గారు ఆమె లెటర్ రాస్తే నేను మేడం కలిశాను. మేడం మరి మా స్థలం ఏంటంటే, అరే అది మీకు ఇచ్చిందా, అయితే తీసేసుకుంది అని చెప్తుంది. తీసేసుకుంటే ఆక్రమించుకోవడం చెప్పింది. నువ్వు మేడం అలా ఆక్రమించుకోవడం అనేది రెండు కులాల మధ్య చిచ్చుపెట్టిన వాళ్ళు అవుతాం, అలా చేయకూడదు, మీకు వారు వేరేగా ఇక్కడనే ప్రక్కనే ఏదన్నా ఎవరైనా ఇస్తామంటే 10 సంవత్సరాలు పట్టిందండి 1 ఎకరం పొలం తీసుకోవడానికి. ఆ తర్వాత మరి నేను ఈ ప్రహరీ గోడ కోసం ఆ రోజుల్లో మరి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని మరి వాళ్ళని అడిగి మరి కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్లో మా బాలశౌరి గారు కూడా ఎంపీగా ఉన్నప్పుడు మా కాలనీకి సువేజ్ సిస్టానికి 3 లక్షల రూపాయలు కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇచ్చారు. మన దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 2014లో ఆయన సంకల్పంలో స్వచ్ఛ భారత్ అని మొదలుపెట్టినప్పుడు మాలాంటి అధికారులకు కూడా ఫండ్స్ ఇవ్వడం జరిగింది. స్వచ్ఛ భారత్లో 30 లక్షలు ఇప్పుడు ఖర్చు పెట్టి దీనికి ఈ ప్రాజెక్టుకి ఇంచుమించు 10 లక్షలు ఖర్చు పెట్టబోతున్నాం. సో ఈ విషయాల్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ గ్రామ వాస్తవుడిగా నేను మరి ప్రధానమంత్రి గారికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాను. మరి మరి కుటుంబ సభ్యులు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు తోడుగా ఉండి మరి దీన్ని వాళ్ళు తమ ప్రాజెక్టుగా, ఇది ఎవరు ప్రాజెక్టుగా, ప్రధానమంత్రి గారి ప్రాజెక్టు కాదు, ఆనంద్ కుమార్ ప్రాజెక్ట్ కాదు, ఈ ప్రాజెక్ట్ని అడ్డంకులు లేకుండా త్వరగా ఒక నెల రోజులు తిరగకుండా మళ్ళీ దీనికి ఇనాగ్రేషన్ ఉంటుంది. సోదరి మండలారు నెల రోజులు తిరగకుండానే దానికి మళ్ళీ వస్తాము, మళ్ళీ దాన్ని ఉద్ఘాటన చేస్తాము. తర్వాత దీన్ని కాపాడుకునే బాధ్యత మీదే, మెయింటెనెన్స్ కూడా మీదే. కొబ్బరి మొక్కలు నాడుతుంటే చూడండి, కొబ్బరి వస్తాయి కదా, కొబ్బరి ఏమంటారు దాన్ని, కొబ్బరికాయలు వస్తాయి. ఆ కొబ్బరికాయలను అమ్మి దాంట్లో వచ్చిన ఆదాయంలో మళ్ళీ దాన్ని మెయింటైన్ చేసుకోమని కోరుతాం. ఇక్కడ కూర్చున్న కుమార్ పైప్స్ మరి ప్రముఖ పారిశ్రామికవేత్త మరి సుబ్రహ్మణ్యం గారు, ఆయన రిక్వెస్ట్ చేస్తాము, మరి నీటి వసతి లేదు కాబట్టి మరి మాకు సిఎస్ఆర్ పథకంలో 2 సబ్మెర్స్ పైప్స్ ఇస్తారని చెప్పినారు. అలానే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు రావాలి, ముక్కోటి ఏకాదశి వాళ్ళు రాలేకపోయినారు, తిరుపతి వెళ్ళినారు. ఆయన కూడా మాట ఇచ్చారు. ఏం మాట ఇచ్చారంటే, ఏ కనెక్టివిటీ రోడ్డు ఏదైతే ఉందో వర్షం పడితే మురికి అదంతా ఇదైపోయి సాయిల్ అంటారు, ఏమంటుందంటే బురద వచ్చేసి శవం కూడా భద్రంగా తీసుకునే పరిస్థితుల్లో ఆయన కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్లో ఈ రోడ్డు కూడా కట్టిస్తానని చెప్పారు. రెండు స్థలాలు ఉన్నాయి, 2 చోట్లకి ప్రహరీ కూడా కట్టిస్తున్నాము, కొబ్బరి మొక్కలు నాటుతున్నాము, ఆ తర్వాత గేట్లు కూడా పెట్టిస్తాము. తర్వాత ఈ కనెక్టివిటీ రోడ్డు కూడా ఇదేమో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ స్వచ్ఛ భారత్ యాక్షన్ ప్లాన్లో కనెక్టివిటీ రోడ్డు మన రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ, ఆయన తరపున చెప్పేస్తున్నాను, ఆయన మీద ఉన్న నమ్మకంతో అది ఆయన కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్లో ఈ రోడ్డు కనెక్టివిటీ చేస్తానని చెప్పాను. థ్యాంక్ యూ. దీనికి 10 లక్షలండి. మిగతా వాటికి మరి అది లెక్క వేసి ఎస్టిమేట్ చేసి చేస్తారు కదా, అది కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ రాజేంద్ర ప్రసాద్ గారు రోడ్డు ఇక్కడ వరకు రోడ్డు ఉంది, మీరు చూసారు కదా, ఇక్కడ నుంచి రోడ్డు లేదు, శవం తీసుకెళ్ళడంలో ఇబ్బంది అవుతుందని. తెనాలి బీజేఆర్ కమిటీని ప్రోత్సహిస్తూ ప్రతి విషయంలో ముందుకు నడిపిస్తూ మాకు అన్నదండలుగా ఉంటూ పేద విద్యార్థుల చదువు విషయంలో మాకు చాలా సహాయాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతిలో గవర్నమెంట్ స్కూల్లో చదివి 525 సాధించిన 300 మంది విద్యార్థులు సార్ గారి ద్వారానే ప్రోత్సాహాన్ని పొంది వివిధ IIIT కాలేజీల్లో విద్యలో రాణిస్తున్నారు.
అదేవిధంగా ప్రతి విషయంలోనూ పేద విద్యార్థులను ఆదుకుంటూ మాకు మంచి సలహాలు ఇస్తున్నారు. ఈరోజు చేపట్టిన ఈ గొప్ప కార్యక్రమం కూడా సార్లో నుంచి చాలామంది ఆఫీసర్లు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మన ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇది నా ప్రాంతం, నా ఊరు, నేను ఏదన్నా చేయాలి అనే తపన ఉన్న ఏకాకి నాయకులు, ఏకాకి ఆఫీసర్ గారు ఉండేవాళ్ళు లేకుండా చాలా వరకు. అటువంటిది ఈ గ్రామం విస్తరిస్తుంది. కారణం ఏంటంటే వృత్తిరీత్యా అందరూ తల పని చేసుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా గ్రామం పెరుగుతుంది. ఇక్కడే ఉన్నారు, ఇక్కడే చదువుకుంటున్నారు. మరి చదువుకుని ఆనంద్ కుమార్ గారు లాగా ఇంత ఉన్నత స్థితికి రాగలగటం కూడా గొప్ప విషయం, అదొక వరం. కాబట్టి వాళ్ళ పెద్ద పుణ్యం. ఆ విధంగా ఇక్కడ చేస్తున్నారు. ఈ ఊరికి గ్రామానికి సంబంధించి ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు శ్మశాన వాడు చూశాను నేను. మరి 2 సంవత్సరాల నుంచి కనీసం దానికి ప్రహరీ కానీ పల్లెటూళ్ళలో కూడా 10 మంది కలిసి చందాలేసి నిర్మించుకుంటున్నారు. పల్లెటూళ్ళలో మా ఎట్లపల్లిలో కూడా ఈ శ్మశాన వాటికల డెవలప్మెంట్లో. తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనులపై బహిరంగ ప్రజావేదిక నిర్వహించారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో భాగంగా మండలంలోని 18 గ్రామ పంచాయతీలో నవంబర్ 24వ తేదీ నుండి డిసెంబర్ 29వ తేదీ వరకు వివిధ పనుల్ని చేశారు. మొత్తం 7,79 లక్షల విలువైన ఆయా పనులపై సామాజిక తనిఖీ బృందాలు తనిఖీ చేశారు. చివరిగా మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో బహిరంగ ప్రజావేదికను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డ్వామా పీడీ వి శంకర్, డివిఓ కె హనుమంతరావు, అంబుడ్స్మన్ ఏ లలిత, ఏపీఈ ఎం శివనారాయణ, హెచ్ఆర్ మేనేజర్ వై సోమయాజులు, క్వాలిటీ కంట్రోల్ శ్రీనివాస్, ఎస్ఆర్పి పి విజయ్ భాస్కర్, డిఆర్పీలు ఈఎన్ఎస్ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి మండల పరిషత్ సంబంధించి 18వ సామాజిక తనిఖీ కార్యక్రమానికి ప్రజావేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజావేదికలో 18 గ్రామ పంచాయతీల్లో గత ఏడాది కాలంలో ఇక్కడ జరిగినటువంటి ఉపాధి హామీ పథకం నిధులతో జరిగినటువంటి వివిధ రకాల పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఎస్ఆర్పి బృందం డిఆర్పిస్ మనకు వాళ్ళొక నివేదిక తయారు చేశారు. దాన్ని ఆల్రెడీ గ్రామ సభలో చదివి వినిపించారు. దానికి సంబంధించిన రెక్టిఫికేషన్ జరిగి ఉంటాయి. ఫైనల్గా తుది నివేదిక అనేది ఇక్కడ చదివి వినిపిస్తారు. సో దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే మనం 17 రౌండ్లు అయిపోయినాయి. 18వ రౌండ్. దాదాపు 2 దశాబ్దాలు అంటే 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ఇంకా దాంట్లో ఇప్పటికి కూడా కొన్ని మౌలికంగా కొన్ని చిన్న తప్పులు జరుగుతూనే ఉన్నాయి. అవి రెక్టిఫై చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సోషల్ యాక్ట్ అనేది జరుగుతుంది. బట్ ఇందులో ఒకటే, ఇది ఫ్యాక్ట్ ఫైండింగ్ మిషన్ కాదు. పథకాన్ని సజావుగా మరింత కాలము కొనసాగించడానికి చేసేటువంటి 210 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రెండవ అంశం సామాజికానికి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. 24/11/2025 నుంచి 28/11/2025 వరకు గ్రామంలో సామాజికానికి నిర్వహించి 29/11/2025న సామాజికానికి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. స్వతంత్ర పరిశీలకులు ఈ గ్రామ సభకు హాజరు కాలేదు. 45 మంది గ్రామస్తులు ఏకగ్రీవంగా హాజరు కావడం జరిగింది. మూడో అంశం కేటగిరీ వారీగా పనుల వివరాలు. రెవెన్యూ ప్లాంటేషన్, క్యాటరింగ్ సెంటర్, పేరు ఛానల్, ఫీల్డ్ ఛానల్, మేజర్ కెనాల్స్, రోడ్లు హౌసింగ్ పనులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో గ్రామంలో పనులు చేయడం జరిగింది. స్థానిక గంగానమ్మపేటలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెనాలి 1వ బ్రాంచ్లో విద్యార్థులకు మాస్టర్ ఓరియేటర్ కాంటెస్ట్ను నిర్వహించారు. విద్యార్థుల్లో ఓరియేటర్ స్కిల్స్ను వెలికితీసేందుకు నారాయణ స్కూల్ నిర్వహిస్తున్న కార్యక్రమం అభినందనీయమని తెనాలి మండల విద్యాశాఖ అధికారి మేకల లక్ష్మీనారాయణ అన్నారు. స్థానిక గంగానమ్మపేటలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెనాలి 1వ బ్రాంచ్లో విద్యార్థులకు మాస్టర్ ఓరియేటర్ కాంటెస్ట్ నిర్వహించారు. తెనాలి మండల విద్యాశాఖ అధికారులు మేకల లక్ష్మీనారాయణ, వి జయంత్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. స్కూల్లో అమలు చేస్తున్న కార్యక్రమాన్ని అభినందించారు. ఏజీఎంలు శివనాగరాజు, వెంకటేశ్వరరావు, ఆర్ఎస్టీ శ్రీని, కోఆర్డినేటర్లు బేబీ రాణి, శిరీష, వివిధ బ్రాంచ్ల ప్రిన్సిపల్స్ నాగలక్ష్మి, శ్రీనివాసరావు, సత్యప్రసాద్, భాగ్యరాణి, భార్గవిదేవి, సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ టీఎల్ సాదిక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. We must wear clean clothes and polish our shoes. We should not throw waste on the ground. We should plant trees to make our surroundings green and fresh. God loves people who stay neat and clean. We should remind our friends also to stay neat and clean. Cleanliness is next to godliness. If we stay clean, we stay away from germs and diseases.
A clean person always looks smart and confident. Let us promise that we will always keep ourselves and our surroundings clean, because a clean child is a healthy child. We should eat healthy food like apples, bananas, and vegetables like carrots, tomatoes, like them. We should not eat junk. Proves our English fluency. Definitely, you are far better than anyone. So, just be competitive, be brave, be confident, and do your best. Thank you, and have a nice day. జూనియర్ ఆరేటర్ మరి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగానే వారి బ్రాంచెస్లో ఉండేటువంటి యంగ్ టాలెంట్స్ని గుర్తించి అందరినీ కూడా ఇంటర్నల్ కాంపిటీషన్ పెట్టి సెలెక్ట్ అయినటువంటి విన్నర్స్ని ఈరోజు నారాయణ బ్రాంచ్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉండేటువంటి క్యాంపస్కి తీసుకురావడం జరిగింది. దానిలో విన్నర్స్ మధ్య మళ్ళా కాంపిటీషన్ ఏర్పాటు చేసి వాళ్ళు ఇచ్చినటువంటి టాపిక్ని అనర్గళంగా స్పష్టంగా మరి చెప్పగలిగినటువంటి వాళ్ళని విన్నర్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది దేనికి ఉపయోగపడుతుందంటే చిన్నప్పటి నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకొని వారి భవిష్యత్తులో మరి మంచి ఆరేటర్గా మారటానికి, మంచి వక్తగా మారటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. తల్లిదండ్రులందరూ కూడా ప్రోత్సాహంతో మరి పిల్లల్ని అంటే ఒక మంచి వక్తగా చూసుకోవాలని చెప్పి అనుకుంటారు పిల్లల పేరెంట్స్. మరి దానికోసం ఈరోజు ఇచ్చినటువంటి టాపిక్స్ని అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని సునాయాసంగా అందరికీ అర్థమయ్యే విధంగా అందరికీ వారి యొక్క మైండ్కి మరి చొప్పించేటువంటి విధంగా మరి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. చిన్న చిన్న మాటలతోటి అందరినీ ఆకట్టుకునేటువంటి విధంగా ఈ కాంపిటీషన్లో గెలుపొందేటువంటి వాళ్ళకి ఒక సర్టిఫికేట్, అదేవిధంగా మెమెంటోను కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి నారాయణ విద్యాసంస్థల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అనేక కార్యక్రమాలు కూడా వారిని చురుగ్గా పాల్గొనే విధంగా ఇప్పుడు మనకి బాలవీర కార్యక్రమం కావచ్చు, డ్రాయింగ్ కాంపిటీషన్స్ కావచ్చు, వాటిలో కూడా పిల్లల్ని మరి ముందంజలో పాల్గొనేటువంటి విధంగా చేయవలసి మొదలు కోరుకుంటున్నాము. మరి మంచి సువర్ణ అవకాశం కాబట్టి పిల్లల పేరెంట్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని మరి విజేతలు అయ్యారా లేదనేది కాదు, పార్టిసిపేట్ చేశారా లేదనేది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ గంగానంపేట తెనాలి బ్రాంచ్లో జూనియర్ మాస్టర్ ఆరేటర్ కాంటెస్ట్ డెల్టా జోన్ బ్రాంచెస్ మధ్య కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫస్ట్ నుంచి 5th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఆల్రెడీ వీళ్ళందరూ బ్రాంచ్ లెవెల్లో ఆరేటర్ కాంటెస్ట్లో విన్నర్స్ అయినటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ మధ్య మరలా విన్నింగ్ కాంటెస్ట్ 5 బ్రాంచ్ల మధ్య కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం స్టూడెంట్స్లో ఉన్నటువంటి ఇన్నెట్ స్కిల్స్ని బయటకు తీసుకురావడం. సో వాళ్ళల్లో ఉన్నటువంటి ఆరేటర్ స్కిల్స్ని బయటకు తీసి సమాజానికి ఉపయోగపడే విధంగా మంచి ఒక ఆరేటర్ని అందించే విధంగా పిల్లల్ని ట్రైన్ చేయడమే. జనరల్గా మనందరికీ తెలుసండి, ఎక్కువగా అందరూ కూడా ఎక్కువ భయపడేది స్టేజ్ ఫియర్. సో ఇలాంటి స్కిల్స్ ద్వారా వాళ్ళకి ఆ స్టేజ్ ఫియర్ అంతా పోతుంది. వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని చాలా తక్కువ టైంలో, అంటే ఒక 2 minutesలో వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడాను వినేటటువంటి లిజనర్స్కి రీచ్ అయ్యే విధంగా చెప్పడం అనేది ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మనకు తెలుసండి, షార్ట్ స్పీచ్ ఇవ్వాలంటే లాంగ్ ప్రిపరేషన్ కావాలి, లాంగ్ స్పీచ్ ఇవ్వాలి అంటే పెద్ద ప్రిపరేషన్ అవసరం ఏమి ఉండదు. సో మనకు తెలుసు స్వామి వివేకానందకి వరల్డ్స్ రిలీజియస్ కాన్సెప్ట్లో ఇచ్చిన టైం వచ్చేసి 6 minutes. ఈ 6 minutesలోనే స్వామి వివేకానంద ప్రపంచానికి పరిచయం అయ్యాడు, ఒక గ్రేట్ ఆరేటర్గా, గ్రేట్ మాంక్గా. అలానే ఈ స్టూడెంట్స్ కూడా సో ఆ 2 minutes టైంను యూటిలైజ్ చేసుకొని సో ఈ సమాజానికి మంచి ఆరేటర్స్, వక్తలుగా తయారు చేయటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే అకాడమిక్స్తో పాటు ఇలాంటి స్పోర్ట్స్ మీట్లు, నెక్స్ట్ తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ కాంటెస్ట్లో ఇలాంటి కరికులం యాక్టివిటీస్ అన్ని నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే కండక్ట్ చేయడం. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తులు ఆలయాలకు బారులు తీరారు. ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకున్నారు. అందులో మారిస్పేటలోని అప్పల స్వామి ఆలయం ఒకటి. అప్పలస్వామి గుడిగా పేరొందిన స్థానిక మారిస్పేటలో వేంచేస్తున్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులు ఉదయం 5 గంటల నుండే స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మూల విరాట్లను శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి మహాశివునిగా అలంకరించారు. భక్తులచే విశేషంగా సుదర్శన హోమం జరిపించారు. నూతన జనవరి 3వ తేదీన శివ ముక్కోటి జరిపిస్తామని, 14న గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస కార్యక్రమాలు ముగుస్తాయని ధర్మకర్త లంకా శివానంద్ కుమార్ తెలిపారు. ధర్మకర్తలు కోనపల్లి
సత్యనారాయణ స్వామి, లంకా శివ నందకుమార్, లంకా శివ ఆంజనేయ ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ విష్ణు భట్ల ఆంజనేయ శాస్త్రి, శ్రీరామ శర్మ, విష్ణు భట్ల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు దినమణి ధనుష్ బ్రహ్మణ్య శర్మ క్రతువులు నిర్వహించారు. భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి. స్థానిక మారిస్పేటలో వేంచేస్తున్న శ్రీ రాంభక్త అప్పల స్వామి గుడిగా ప్రసిద్ధిగాంచిన కోదండరామస్వామి వారి దేవస్థానంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయమే 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశామండి. అలాగే మూల విరాట్లని అన్నవరంలో మాదిరిగా రమా సమేత సత్యనారాయణ స్వామిగా, మహాశివునిగా, లక్ష్మణస్వామిని మహాశివునిగా అలంకరించామండి. ధనుర్మాసం అన్నాళ్ళు ఉదయం పూట శ్రీ దుర్గా పూర్ణకుమారి గారిచే తిరుప్పావై పారాయణం జరుగుతుందండి. అలాగే రాబో 3వ తారీఖు శివముక్కోటి, ఆ రోజు నర్మద బాణలింగాలకు అన్నాభిషేకం జరుగుతుందండి. అలాగే 11వ తారీఖు కోడారై కార్యక్రమం ఉంది. అలాగే 14వ తారీఖు గోదాదేవి కళ్యాణం జరుగుతుందండి. ఆ రోజు సాయంత్రం పెళ్లి కావలసిన యువకులు ఎవరైనా సరే పాల్గొనవచ్చు. గోదాదేవి కళ్యాణంతో ధనుర్మాస కార్యక్రమాలన్నీ పూర్తవుతాయండి. భక్తులందరూ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తాడిశెట్టి మురళీమోహన్ జన్మదినోత్సవాన్ని తెనాలిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. తెనాలి పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను బోయిన వాసు పర్యవేక్షణలో మంగళవారం నిరుపేదలకు అన్నదానం చేశారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తాడిశెట్టి మురళీమోహన్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్రమంలో బండారు రాజేష్ నాయుడు, గ్యాలం వేణు, రావినూతల ఉమానాయుడు, కందుల వేణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. తాడిశెట్టి మురళీమోహన్ గారి పుట్టినరోజు సందర్భంగా మాకు ఇక్కడ మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన మా మిత్రుడు, బాల్యమిత్రుడు మా కుర్రా శ్రీనివాసరావు గారు చాలా మంచి మనసున్న వ్యక్తి. గత ఆయనకి 4-10 వయసు నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి 10 సంవత్సరాల పైనుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఏ చిన్న కార్యక్రమం వచ్చినా కానీ ఇంత మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి అందరికి కూడా ఎటువంటి కార్యక్రమం ఏది ఉన్నా కానీ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాడు. అలాగే తాడిశెట్టి మురళీమోహన్ గారు, తాడిశెట్టి బ్రదర్స్ అంటే గుంటూరులో ఒక బ్రాండు, తాడిశెట్టి వెంకట్రావు గారు తమ్ముడు తాడిశెట్టి మురళీమోహన్ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటాం చాలా ఆనందదాయకం మాకు. ఈరోజు మాకు ఇలా ఈ కార్యక్రమం చేసుకునే అంత భగవంతుడు అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా వందనాలు. సబ్కా మాలిక్ ఏక్ హై అనే నినాదంతో ఈరోజు ఇక్కడ కుర్రాసీని గారి నిత్య అన్నదాన కార్యక్రమం చేస్తున్న సందర్భంగా గుంటూరు నుంచి విచ్చేసినటువంటి మా బావగారైనటువంటి బోయిన వాసు గారు తాడిశెట్టి మురళీమోహన్ గారి పుట్టినరోజు సందర్భంగా తెనాలిలో అత్యంత వైభవంగా పేదవారికి అన్నం పెట్టడం అనేది చాలా శుభసూచకము. మొన్న కూడా వాళ్ళ అన్నయ్య గారైనటువంటి వెంకట్రావు గారిది కూడా జన్మదినోత్సవం భారీ ఎత్తున చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమం తెనాలి వచ్చి తెనాలి వాస్తవుడైనటువంటి బోయినవాసు గారు తెనాలిలో ఈ అన్నదాన కార్యక్రమం చేయటం మా అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామ్యంగా మన కుర్రా శ్రీను గారు అందరు దాతల సహాయ సహకారంతో రైల్వే స్టేషన్ సెంటర్లో భారీ ఎత్తున చేస్తున్నారు. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వారికి కూడా మేము చాలా అభినందనలు. ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఈ యొక్క రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకు అన్నదాన కార్యక్రమం ప్రతినిత్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం విశేషం. మరి గుంటూరు తాడిశెట్టి బ్రదర్స్ అంటేనే ఒక బ్రాండు. మరి వారి యొక్క సోదరుడైనటువంటి తాడిశెట్టి మురళీమోహన్ గారిది పుట్టినరోజు సందర్భంగా మా బాల్యమిత్రుడు బోయిన వాసు గారి సహాయ సహకారంతో ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముందుగా తాడిశెట్టి మురళీమోహన్ గారికి మా యొక్క సేవా సమితి తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి జీవితంలో ఇంకా మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోధించాలని చెప్పేసి, అలాగే మరి దేవుడు నిండు 100 ఏళ్ళు ఆయుష్ చక్కగా మంచి ఆరోగ్యంతో జీవించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మరి బోయిన వాసు ఈ తెనాల వాస్తువుడైనా కానీ గుంటూరులో స్థిరపడి మరి ఈ కార్యక్రమం మన దగ్గరికి ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా చేసినందుకు బోయిన వాసు గారికి మరి వేణు గారికి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మహావిష్ణు స్వరూపిడి అలంకరణలో ఉన్న శ్రీరాముడిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ద్వారా నూతన సంవత్సరంలో సర్వ శుభాలు కలుగుతాయని గాడిబావి సెంటర్లోని ఆలయ అర్చక స్వామి అన్నారు. పట్టణ గాడిబావి సెంటర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీరాముడిని మహావిష్ణు స్వరూపుడిగా అలంకరించారు. భక్తులు తెల్లవారుజాము నుండి ఆలయానికి చేరుకుని ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ఈవో పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేశారు.
మహాశైలారా, ఈరోజు పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన దేవాలయంలో ఈరోజు మహావిష్ణు స్వరూపిణైన అలంకారం నిర్వహించి సీతారామచంద్ర స్వామి అనుగ్రహానికి పాత్ర కావాలి. ఈ దేవాలయం సుమారు 110 సంవత్సరాల కింద నిర్మించడమైనది. హిందూ భక్తులు విశేషంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. మంగళం. ఈరోజు ముక్కోటి దేవ సందర్భంగా మన ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం అనగా ఈరోజు స్వామివారిని ముక్కోటి దేవతలు కూడా స్మరించుకున్నారట. కావున మనం కూడా ఆ స్వామివారిని దర్శించుకుంటే నూతన సంవత్సరంలో ఆరోగ్య ఐశ్వర్యాలు పొంది ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జంపన్లోని శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తర ద్వారంలో గరుడ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ముక్కోటి ఏకాదశి రోజైన ప్రసిద్ధికి చెందిన వేమూరు మండలం గ్రామం జంపని శ్రీ చెన్నకేశ్వర ఆలయంలో భక్తులు కిటకిట్లాడారు. తెల్లవారుజామున ధనుర్మాస వ్రత పూజ అనంతరం శ్రీ భూసహిత చెన్నకేశ్వర స్వామిని గరుడ వాహనంపై ప్రతిష్ఠింపజేసి ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా గోపూజ చేశారు. అనంతరం స్వామివారి దర్శనార్థం భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు భజన సమాజాల వారు విష్ణు సహస్రనామ స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. గోవింద నామాల్ని ఆలపించారు. పవిత్రమైన దక్షిణావర్త శంఖతీర్థాన్ని భక్తులకు వినియోగించారు. కోనేరు శివాజీ, పెరుమాళ్ల వెంకట సుబ్బయ్య, పెరుమాళ్ల రామయ్య, పన్నీరు వేణుగోపాల్, ఆలయ ఈవో శ్యామ సుందర్ బాబు ఉత్సవ నిర్వహణకు తోడ్పడ్డారు. పట్టణ చెంచుపేటలోని అమరావతి ఫ్లాట్స్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన భక్తులు బారులు తీరారు. స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజైన మంగళవారం స్థానిక చెంచుపేటలోని అమరావతి ఫ్లాట్స్లో గల శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారు ఉత్తర ద్వారంలో దర్శనమిచ్చారు. తెల్లవారుజాము 5 గంటల నుండే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గీతా పారాయణం చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. సాయంత్రం 5 గంటలకు గ్రామోత్సవం జరిపారు. కె పుష్పకుమారి, టి ఉమా మహేశ్వరరావు, కె కృష్ణారెడ్డి పర్యవేక్షించారు. ఈ 12/25 ఈరోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి చెంచుపేటలోని అమరావతి ప్లాట్స్లో శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం 5 గంటలకే స్వామివారి యొక్క దర్శనం మొదలైనది. ప్రజలందరూ, భక్తులందరూ కూడా చాలామంది వచ్చి ఉన్నారు. అందరూ క్యూలో దర్శనం చేసుకుంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా దర్శనం కొనసాగుతుంది. శ్రీమన్నారాయణ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు భక్తులు 3000 మందికి ప్రసాదాలు ఏర్పాటు చేశాము. సాయంత్రం గ్రామోత్సవం ఉంది. భక్తులు తమ వంతు సేవ చేసి ఈ రోజున స్వామివారి కార్యక్రమాల్లో పాల్గొని పునీతులు కావాల్సిందిగా మనవి. మా దేవాలయం తరఫున ఉన్న కోలాట బృందము సాయంత్రం గ్రామోత్సవంలో పాల్గొని అందరినీ ముగ్ధులను చేసే కార్యక్రమానికి మేము సిద్ధమయ్యాం. పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికల క్యాలెండర్ ఆవిష్కరణ జరిగాయి. నూతన కార్యవర్గ అధ్యక్షునిగా తిరువేదుల నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘ కార్యాలయంలో మంగళవారం తెనాలి పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుద్దాటి వెంకట శివరామకృష్ణ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ నియామకం క్యాలెండర్ ఆవిష్కరణ నిర్వహించారు. తెనాలి అధ్యక్షునిగా తిరువేదుల నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా బిట్రా వెంకట సుబ్బారావు, కోశాధికారిగా పడవల శివయ్య, అధ్యక్షులుగా తిరువేదుల నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా బిట్రా వెంకట సుబ్బారావు, కోశాధికారిగా పడవల శివయ్య, ఉపాధ్యక్షులుగా అందే బాలచంద్రమౌళి, కౌతరపు శ్రీనివాసరావు, చిట్యాల జ్యోతి, సహాయక కార్యదర్శులుగా కందుల శ్రీనివాసరావు, కోసం వీరమోహన్ రావు, ఎన్విఎస్ఎన్ ప్రసాదరావు, పి లక్ష్మణ కుమారి, కార్యవర్గ సభ్యులుగా కౌతరపు రామచంద్రరావు, మాచర్ల లీలా శ్రీనివాసమూర్తి, చింపిరి శివశంకర్, మాచర్ల వరప్రసాదరావు, జొన్నాదుల శ్రీనివాసరావు, అరికాటి బాలసుబ్రహ్మణ్యం, కొన్నిపాటి నారాయణరావు, కాజా నారాయణరావు, తిరువేదుల రమేష్ బాబు, మాచర్ల వెంకటేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం పద్మశాలి ఉద్యోగుల క్యాలెండర్ను ఆవిష్కరించారు.
స్వీకరించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘీయులు పాల్గొన్నారు. 2025 సంవత్సరానికి ముగింపు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనాల శాఖ కొత్త కార్యవర్గ సమావేశం ఈరోజు రాష్ట్ర కార్యాలయం నందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో 2026 సంవత్సరంలో చేపట్టవలసిన కార్యక్రమాలు, అలాగే సభ్యుల యొక్క కార్యవర్గ సభ్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని సంఘాన్ని అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టడానికి సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర శాఖకి అనుబంధంగా మరి రాష్ట్ర శాఖ చేపట్టే కార్యక్రమాలకి తెనాలి పట్టణ శాఖ సహకరిస్తూ మరి అందరూ కూడా సంఘటితంగా ఈ అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కార్యవర్గ సభ్యులందరూ కూడా కార్యనిర్వాహకులు కావాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే ఈ కొత్త కార్యవర్గము 2026 సంవత్సరంలో కొన్ని నూతన కార్యక్రమాలను చేపట్టాలని తీర్మానించడం జరిగింది. అవి తదుపరి సమావేశంలో చర్చించి దాని యొక్క ఫలితాలను కూడా మనము ఆ సంఘంలో సమాజంలో పద్మశాలి సమాజాన్ని కూడా చేరే విధంగా కార్యక్రమాలను రూపొందించి మరి అభివృద్ధి పథంలో నడపాలని చెప్పేసి సంఘ సభ్యులందరూ కూడా కార్యవర్గ సభ్యులందరూ కూడా తీర్మానించడం జరిగింది. ఇది మరి జనవరి నెలలో జరిగే సమావేశంలో మరి చేపట్టవలసిన కార్యక్రమాలు పూర్తి సమాచారంతో మరి అందరూ కూడా సమావేశమయ్యి పురాతన రాజుల కాలం నాటి నాణ్యంలో వివిధ దేశాల కరెన్సీ నోట్లను సేకరించి భద్రపరిచిన ఆర్ శ్రీనివాసరావు అభినందనీయులని ఎడ్లపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుర్ర శ్రీనివాసరావు అన్నారు. చుండూరు మండలం గ్రామం ఎడ్లపల్లిలోని పీఎం శ్రీ అలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు పురాతన రాజుల కాలం నాటి నాణ్యాలు, వివిధ దేశాల కరెన్సీ నోట్ల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వృత్తిరీత్యా ఆర్టీసీ డ్రైవర్గా చేస్తున్న మంగళగిరి ఆర్టీసీ డిపో డ్రైవర్ ఆర్ నాగేశ్వరరావు సేకరించిన నాణ్యములు, కరెన్సీని ఈ ప్రదర్శనలో ఉంచారు. విద్యార్థులు ఈ ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఆర్ నాగేశ్వరరావును ప్రధానోపాధ్యాయుడు కుర్ర శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సిబ్బంది బిట్రా వెంకట సుబ్బారావు, ఎం శ్రీనివాసరావు, ఐ సామ్రాజ్యం, ప్రసాద్ బాబు, తిరుపతిరావు, నవీన్ను సత్కరించారు. ఎడ్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ నందు మరి కాయిన్ కలెక్షను, స్టాంప్ కలెక్షను ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి మంగళగిరి ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి శ్రీ ఆర్ నాగేశ్వర నాయక్ గారు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి సార్ వృత్తిరీత్యా ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నప్పటికీ కూడా మరి అనేక దేశాల నుంచి ఆ కాయిన్స్ కలెక్ట్ చేయటం, నోట్స్ కలెక్ట్ చేయటం, అలాగే మన దేశంలో పురాతన కాలం నుంచి మొఘలులు, మౌర్యులు, చంద్రగుప్తులు ఇలా అనేక రాజుల యొక్క కాలానికి సంబంధించినటువంటి కాయిన్స్ని మరి నోట్లను కూడా ఈరోజు ప్రదర్శించడం జరిగింది. దీని ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి, మరి చారిత్రక విషయాలు తెలుసుకోవటం కానీ, పురాతన కాలంలో వారు వాడినటువంటి రాగి నాణ్యాలు, మరి ఆ కాలంలో ఉన్నటువంటి ఆ మింట్స్ ఏ విధంగా నోట్స్ని తయారు చేశారు, కాయిన్స్ని తయారు చేశారు, రకరకాలైనటువంటి విషయాల్లో విద్యార్థుల్లో ఆసక్తిని రేపటం కోసం గాను మరి వారు వీటిని తెలుసుకోవడం ద్వారా అనేక రకాలుగా వారి సృజనాత్మకత పెంచుకోవడం కోసం కొత్తగా విడుదల చేసినటువంటి నాణ్యాలని మరి ప్రదర్శించడం జరిగింది. మరి ఇవి సుమారు దాదాపు 210 దేశాలకు సంబంధించినటువంటి కాయిన్స్ అండ్ నోట్స్ అండ్ బ్రిటిష్ ఇండియా కాయిన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ముఖ్యంగా చోళ రాజులవి, తర్వాత పల్లవులవి, కృష్ణదేవరాయల నాటి కాలం నాటివి, అదేవిధంగా భారతదేశానికి సంబంధించినటువంటి 100 రూపాయలు, 60 రూపాయలు, 75 రూపాయలు, 150 రూపాయలు, 400 రూపాయలు, 525 రూపాయలు, 250 రూపాయల నోట్లను నాణ్యాలను పట్టణానికి చెందిన శ్రీ శరణగతి గోష్ఠి ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి వీఎస్ఆర్ కాలేజీకి వెళ్లే మార్గంలో పట్టణానికి చెందిన శ్రీ శరణగతి గోష్ఠి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి ఆధ్వర్యంలో 12వ ధనుర్మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం అక్కడే ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. వందలాది మంది భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శించుకున్నారు. అనంతరం లక్ష్మీ తులసి పూజల్లో భక్తులు పాల్గొన్నారు.
ద్వార పూజ ఉత్తర ద్వార దర్శన మహోత్సవాన్ని శ్రీ సంహిత అనేటువంటి ఆగమ గ్రంథంలో ఉన్నటువంటి విధంగా శ్రీమన్నారాయణుడు ఈరోజు ఉత్తర ద్వార దర్శనంలో లోకంలో ఉండేటువంటి దీన్ని మోక్షోత్సవం అని పేరు, అంటే పదం అనేటువంటి ఆ వైకుంఠనాథుల సన్నిధిలో ఉంటుంది. ఆ వైకుంఠనాథుల యొక్క సన్నిధిలో ఈనాడు ఈ ఉత్తర ద్వారాన్ని తెరిచి స్వామి అందులోకి ప్రవేశించేటువంటి సమయంలో భక్తులుగా ఉన్నటువంటి మన ముక్త పురుషులు ఏంటంటే మనందరం కూడా ఆ వైకుంఠ ద్వారంలోకి ప్రవేశం చేస్తూ ఆ స్వామిని ఆనందోత్సాహాలతో ఆ స్వామిని చక్కగా మనందరం దర్శించుకుంటూ ఆయన చుట్టూ ఒక ప్రదక్షిణ చేసుకుంటూ ఆయన వైకుంఠ మండపంలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన్ని ఆ ద్వార దర్శనంలోని మనం ఆ స్వామిని సేవించేటట్లుగా సాగేటటువంటి ఉత్సవం. ఇది అద్భుతమైనటువంటి ఉత్సవం. ఈ వైకుంఠ ఉత్సవం అనేటువంటిది 20 రోజుల పాటు జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి 10 రోజులు పగల్పొత్తని, వైకుంఠ ఏకాదశి నుండి రాపతోత్సవాలు జరుగుతుంటాయి. ఇది ప్రధానంగా శ్రీరంగ దివ్యక్షేత్రాన్ని చక్కగా ఆ శ్రీరంగ దివ్యక్షేత్రాన్ని ఒకసారి స్మరించుకుంటూ సాగేటువంటి పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ కోదండ రామాలయంలో ఉత్తర ద్వార దర్శనం వైభవంగా జరిగింది. వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు, తీర్థప్రసాదాలను స్వీకరించారు. స్థానిక రామలింగేశ్వరపేట మెయిన్ రోడ్లోని పుట్ట రాఘవయ్యం రైస్ మిల్ ఎదురుగా గల శ్రీ కోదండ రామాలయం మంగళవారం భక్తులతో కిటకిట్లాడింది. ముక్కోటి ఏకాదశిని పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు. ఇందుకు కారణం తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు, తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ కమిటీ పర్యవేక్షించింది. నాజర్పేటలో వేయించేసి ఉన్నటువంటి సీతా లక్ష్మణ హనుమత్ సేవితాది శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో ఏకాదశిని వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈవేళ భగవంతుడు మనకి ఉత్తర ద్వారంలో దర్శనమిస్తూ ఉన్నాడు. ఎవరెవరైతే గనక ఈ వైకుంఠ ఏకాదశి నాడు భగవంతుణ్ణి ఉత్తర ద్వారం గుండా దర్శిస్తారో వారందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధులు అన్నీ కూడా మెండుగా ఉంటాయి అనని, ఇంతకు మునుపు మనము శయన ఏకాదశి చేసుకున్నాము. ఇది వైకుంఠ ఏకాదశి. ముక్కోటి దేవతలందరూ కూడా భగవంతుడు శయనస్థంలో నుంచి మేలుకొని మన యొక్క కోరికలన్నింటినీ కూడా వింటూ మనకి కావలసినటువంటి ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలాలన్నింటినీ కూడా అందించటానికి ముక్కోటి దేవతలతో బాటుగా కూడా మనందరం కూడా ఈ రోజున స్వామిని ఆరాధన చేయటం ద్వారా మనకి ఈ విశ్వావసునామ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం పరాభవానామ సంవత్సరం వరకు కూడా మనల్ని ఎప్పుడూ కూడా చల్లగా చూస్తూ ఉండమనని ఆ భగవంతుణ్ణి నాజర్పేటలో ప్రాచీన ఆలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం వైభవంగా జరిగింది. భక్తులు భారీగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్థానిక నాజర్పేటలోని 119 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ శృంగేరి విరూపాక్ష పీఠాధిపతి పరిపాలిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి రోజున మంగళవారం ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుండి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నారు. సాయంత్రం 5 గంటల నుండి గ్రామోత్సవం జరిపారు. ఆలయ కమిటీ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈరోజు మన తెనాలి నాజర్పేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున 4:30 నుంచి భక్తులకు శ్రీ స్వామివారి యొక్క ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఉదయం నుంచి స్వామివారిని అనేక వేల మంది భక్తులు స్వామివారి యొక్క దర్శన భాగ్యం పొంది స్వామి యొక్క కృపకు పాత్రులయ్యారు. ఈ తెనాలి నాదర్పేటలో ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం 1906 సంవత్సరంలో ఈ దేవాలయం స్వామివారి యొక్క దేవాలయాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. సుమారు ఈ సంవత్సరంతో 119 ఏళ్ల చరిత్ర గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం
తెనాలి మన నాదరపేటలో ఉండటం మన యొక్క అదృష్టం. పరిసర ప్రాంతాల్లో మనకి దగ్గరలో ఇంత మహిమగల లక్ష్మీ నరసింహస్వామి మరి ఎక్కడా లేరు. అటువంటి భాగ్యాన్ని స్వామి మన తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు అవకాశం కలిగించారు. పరిపాలిత శ్రీ పరశివానంద భారతీ స్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నిత్యము జరుగును. ఈ స్వామివారు నిత్యము ఈ దేవాలయానికి వచ్చి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రతి కార్యక్రమం మన శృంగేరి విరూపాక్ష శ్రీపీఠ పరశివానంద భారతీ స్వామివారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. జై శ్రీ లక్ష్మీనరసింహ. సమస్యల పరిష్కారం కోరుతూ బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాల డిమాండ్ను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ రీజనల్ సెక్రటరీ ఆర్ ప్రేమ్ కుమార్ అన్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులు మంగళవారం సాయంత్రం స్థానిక ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఆవరణంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సమస్యల పరిష్కారం కోరుతూ యూఎఫ్బియు ఆధ్వర్యంలో జనవరి 3వ వారంలో తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె చంద్రశేఖర్, డి విజయ్ కుమార్, శివనారాయణ, చంద్రశేఖర్, విశ్వలక్ష్మి, తెనాలి పట్టణంలోని బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మేము గత మార్చిలో 24, 25 తారీఖుల్లో 5 డే బ్యాంకింగ్ కావాలని, మన వర్క్ ప్రెషర్ తగ్గాలని బ్యాంకు ఉద్యోగుల మీద 5 డే బ్యాంకింగ్ డిమాండ్ కోసం మనం ఐబీఏ ద్వారా అప్రూవ్ తీసుకోవడం జరిగింది. లాస్ట్ 2017 నుంచి ఇది అప్రూవ్ చేసి కూడా దీన్ని ఇంకా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. దాని ప్రకారంగా పోయినసారి మన మార్చిలో వాళ్ళు ఓకే చెప్పడం జరిగింది. బట్ కానీ అన్ఫార్చునేట్లీ అది ఈ రోజు వరకు కూడా ఇంప్లిమెంట్ కాలేదు. అది ఇంప్లిమెంట్ కావాలని చెప్పి మళ్ళీ లెటర్స్ పెట్టినా కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. దానికి ప్రొటెస్ట్గా యూఎఫ్బియు కాల్ ఇవ్వడం జరిగింది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున అన్ని బ్యాంకులు ఉద్యోగులు కలిపి ఆఫీసర్సు, వర్క్మెన్ అందరూ కూడా కలిసి ఈ రోజున ఈ ప్రొటెస్టేషన్ డెమాన్స్ట్రేషన్స్ చేయడం జరుగుతుంది. ఈ డెమాన్స్ట్రేషన్లో భాగంగానే 4వ తారీఖున ట్విట్టర్ క్యాంపెయిన్, 5వ తారీఖున స్ట్రైక్ డేట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. 5వ తారీఖున స్ట్రైక్ డేట్ను బట్టి ముందు కార్యాచరణ ఏంటి, జనవరి 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ స్ట్రైక్ డేట్ డిక్లేర్ చేసిన దాన్ని బట్టి మేము స్ట్రైక్ కూడా వెళ్తున్నాము. దాని ముందుగానే గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి మా యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించి 5 డే బ్యాంకింగ్ని త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న ఈ 5 డే బ్యాంకింగ్ వారానికి 5 రోజుల పని దినాల కార్యక్రమం ఏదైతే ఉందో అది ఇన్ ప్రిన్సిపల్గా గవర్నమెంట్ ఒప్పుకుని కూడా ఇంతవరకు ఇంప్లిమెంటేషన్కి పూనుకోలేదు. కాబట్టి మేమంతా ఈ ధర్నా కార్యక్రమాన్ని రావడం జరిగింది. ముందు జనవరిలో ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అప్పుడు స్ట్రైక్ కూడా ప్రకటించడం జరుగుతుంది. అన్ని ఐక్య వేదిక ఏదైతే ఉందో బ్యాంకుల ఐక్యత యూఎఫ్బియు 10 లక్షల సభ్యులు ఉన్న ఈ యూఎఫ్బియు కోరికను మన్నించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఈ 5 డే బ్యాంకింగ్ మీద ఓ తేదీని ప్రకటించాలని మేమంతా కోరుకుంటున్నాం. ఈ ఉద్యమం అలాగే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే 5 డే బ్యాంకింగ్ ఇచ్చినందువల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందండి. ఏంటంటే కాస్ట్ కటింగ్, 5 రోజులు మాత్రమే ఆఫీసెస్ పనిచేస్తాయి. ఆ 1 డే ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్ అని అలాంటివి, ఈ కన్వెయన్స్ అని అట్లాంటివన్నీ కూడా తగ్గుతాయి. అది కూడా ఇబ్బంది ఉండదు. అలాగే ఇప్పుడు ఏంటంటే అండి, గత 5 ఇయర్స్ నుంచి 2021 నుంచి 2025 వరకు కూడా దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు మీకు కార్పొరేట్స్కి ఎన్పిఏ రద్దు చేశారు. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి మొండి బకాయిలన్నీ కూడా రద్దు చేశారు. అవన్నీ కూడా బ్యాంకుల మీదే భారం పడింది. అదంతా ప్రజాధనము. అలాంటి ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. గవర్నమెంట్ ఇలాగా వాళ్ళకి రైట్ ఆఫ్ చేసినందువల్ల కూడా కొంతవరకు నష్టాల్లోకి రావడం ఉంది. వీళ్ళందరినీ కూడా ప్రైవేటైజ్ చేయాలని కూడా చూస్తున్నారు. దానికి కూడా వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైకుంఠపురం ఆలయానికి పోటెత్తిన భక్తులు. గోవింద నామస్మరణతో మారుమోగిన ఆలయ పరిసరాలు. ఉత్తర ద్వారంతో శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న వేలాది మంది భక్తులు. ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణలో తెనాలి మున్సిపాలిటీ చర్యలు సంతృప్తికరం. మున్సిపల్ కమిషనర్తో కలిసి మురుగునీటి శుద్ధి ప్లాంట్, డంపింగ్ యార్డును పరిశీలించిన సబ్ కలెక్టర్ సంజన సింహ. పెరుగుతున్న జనాభాకు తగినట్టుగా శ్మశానాలు కూడా విస్తరించాలి. ప్రధానమంత్రి మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్తో అభివృద్ధి కార్యక్రమాలు. మల్లెపాడులో శ్మశానాలకు ప్రహారీ కూడా నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఐఆర్ఎస్ అధికారి పులిపాక ఆనంద్ కుమార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పట్టణ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం. మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ సమక్షంలో పట్టణ అధ్యక్షుడిగా నిట్టా బాలు ప్రమాణం చేయించిన జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినోద్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.